అత్తమ్మా పొద్దున వచ్చినా కదా అత్తలు గుర్తు. అరే ఇదే గుర్తు మనది. చూసిన మర్చిపోతాయి. అరే దాసు చెప్పు మనల్ని ఆడ అక్కడ ఊళ్ళో ఉన్నా కూడా ఒక మాట చెప్తారు అందరికి. నా పేరు నల్వాల సురేష్, చలిగల గ్రామం, జగిత్యాల జిల్లా. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంలో విప్లవాత్మక మార్పు రావడానికి యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో నేను చలిగల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. నాతో పాటు ఇంకా 3 అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో యువత రాజకీయాలకు రావడం చాలా అవసరం. ఏమైతుందంటే రాజకీయం అనేది కొంతమంది డబ్బు, అహంకారం మరియు అగ్రనాయకుల చేతులు బందీ అయిపోయింది. దాని విముక్తి కోసం సిద్ధాంతాలు, విలువలతో డబ్బు, మద్యం పంపిణీ లేకుండా ఒక కొత్త జనరేషన్ పాలిటిక్స్ తీసుకురావడానికి ఆలోచనతో నేను ముందుకు వచ్చినాను. నాకు 10 years నుంచి వెళ్ళి పొలిటికల్లో సర్వీస్ ఉంది, సమస్యల మీద అవగాహన ఉంది. వీటన్నిటిని అనాలసిస్ చేసి ఒక కొత్త జనరేషన్, కొత్త పాలిటిక్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో నా ఈ రాజకీయ ఆగమనం అన్న. ఇందులో భాగంగా గ్రామాలలో పెన్షన్స్, ప్రభుత్వ పథకాలు, చాలా ఇష్యూలలో మన రోడ్స్, డ్రైనేజెస్, యువత చెడు మార్గంలో వెళ్ళడము, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం. మామూలుగా ఎన్ని కుక్కలు కూతలు పెడితే కూడా విపరీతంగా ఉంది. అది ఒక గ్రామ సమస్య అని మనం ఫీల్ అయినప్పుడు ఆ సమస్య తీరదు. అది ప్రభుత్వ బాధ్యత కూడా భావించి దాన్ని టేక్ ఓవర్ చేసి దాన్ని చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, విద్య, ఆరోగ్యం విషయాలలో ప్రభుత్వాలకును కింది స్థాయి వాళ్ళకు ఒక గ్యాప్ ఏర్పడ్డది. ఆ చదువుకున్న వాళ్ళైతే ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేస్తారని నేను చాలా నమ్ముతున్నాను. ఆ ఉద్దేశం కూడా నాకు ఉంది. వీటన్నిటిని ఆలోచించుకొని ఒక మార్పు సురేష్ నుంచి, ఒక యువత నుంచి రావాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి వస్తున్నాను. ఇకనైనా ఓటర్ కూడా మారాలి. ఈ డబ్బు, మద్యానికో వీటన్నిటికి బంద్ చేసి ఎవరైతే సేవా దృక్పథం రాజకీయాల్లోకి వస్తుర్రు, చేయాలన్న ఆలోచన ఎవరికి ఉంది, మంచితనం ఎవరికి ఉంది, ఇవన్నీ ఆలోచన చేయాలి. నేను 10 years నుంచి సర్వీస్ చేస్తున్నాను. ఎలాంటి పంచాయతీలో, లొల్లులో ఇవన్నిటికీ నేను దూరం. ఫస్టే ఒక ఇష్యూని పెద్ద చేసి, ఆ పంచాయతీలు చేసి, సర్పంచిన ఈ పదవులన్నిట్లను ఒక ప్రజల నుంచి దూరం చేసి ఫస్టే యువతను ఇదే గ్యాప్ చేసి ఓ 30 లక్షలు 50 లక్షలు అనేసరికి కూడా ఒక యువత ముందుకు వస్తలే పోటీ చేయడానికి. సో వీటన్నిటి నుంచి వెళ్ళి ఇప్పుడు నేను చేసే ఈ పోరాటం ఇంకొక 10 మంది యువతకు ఆదర్శం కావాలి. సమస్యలు చాలా ఉన్నాయన్న. నేను యువతకైతే చాలా సర్వీస్ చేస్తున్నా. ఫ్రీ హాస్పిటల్స్ ట్రీట్మెంట్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ సర్జరీస్ అయినా, నేను మన యువతకు చాలా వరకు సబ్సిడీ స్కీమ్స్ అసలు చాలామందికి అవగాహన లేదు. నేను చాలా స్కీమ్స్ ఇప్పించిన, దాని మీద పూర్తి అవగాహన ఉంది నాకు. అలాగే యువత చెడు మార్గంలో పోతుందని 4-5 years నుంచి ఒక 5-6 గ్రామాల యువతను కలుపుకొని 10 ఎకరాల గ్రౌండ్ కోసం కూడా నేను ప్రయత్నం చేస్తున్నా. 100% చేసే స్థాయి ఇప్పుడు నాకు వస్తుంది. మా గ్రామంలో ఆ ఫెసిలిటీస్, ఆ ల్యాండ్ ఉంది. 100% నేను చేపిస్తాను. మిగిలిన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు అది నిరంతర ప్రక్రియ. గ్రామ సమస్యలు, రోడ్లు, డ్రైనేజ్ అనేది మన గ్రామం అన్నప్పుడు ప్రతి వాడ డెవలప్ అవుతూ ఉంటుంది. అది చేయడమే దాన్ని బాధ్యతాయుతంగా. సమస్య ఎక్కడ పెద్దగా ఉందో దాన్ని మొదటి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, ఎక్కడైతే గరీబులు ఉంటారో పథకాలలో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటూ, ఆ విధంగా నేను డెవలప్ చేద్దామని చెప్పేసి ఆలోచించుకొని రాజకీయంలోకి రావడం జరిగింది. ప్రజలు, యువత మంచి మద్దతు ఇస్తున్నారన్న. గెలుపు కూడా అవకాశాలు బాగున్నాయి. కానీ ప్రతి అడుగు, ప్రతి క్షణం నాకు శక్తి కొలది ప్రయత్నం చేసి నా వంతు. సో ప్రజల ఆశీర్వాదంతో కత్తెర గుర్తేసి
ఓటేసి చల్లిగల గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ ఒక సర్పంచ్ అభ్యర్థి ఫోన్ నెంబర్, నా నెంబర్ 9848650654. ఇది ప్రతి ఒక్క గ్రామంలో చేరాలి, ప్రతి ఇంట్లో చేరాలి. నా గ్రామం ఉన్న ప్రతి ఇంట్లో చేరినప్పుడు వారికి ఉన్న సమస్యలు ఏదైనా కూడా త్రూ మొబైల్ అనేది, త్రూ సోషల్ మీడియా కానీ, త్రూ ఫోన్ కాల్ అయినా కూడా తెలపడం అనేది రేపు ప్రజల యొక్క ప్రథమ కర్తవ్యం. ఇప్పుడు మా అక్కడ గల్ఫ్ ఎక్కువ ఉంటుందన్న, వాళ్ళ సమస్యలు లేడీస్ చెప్పుకోవడం ఇబ్బంది. సో వాళ్ళు చెప్పుకోవాలన్నప్పుడు మాలాంటి సర్పంచ్ అనే వ్యక్తి నెంబర్ కూడా అందరి దగ్గర ఉండడం ఫస్ట్ కర్తవ్యం. తర్వాత విధి విధానాలు ఏం చేద్దాం, అక్కడ సమస్యలు, దాని మీద ఉన్న అక్కడ ఉన్న పరిస్థితులు, ఆ రోడ్డు, ఆ డ్రైనేజు ఏమున్నా కానీ అవన్నీ చేయడానికి ముందు. ఇప్పుడు ఏం చేస్తున్నారన్న, ఒక ఓటు కోసం ఒక ఇంటికి 1000-2000 ఖర్చు చేసే పరిస్థితిలో నాయకులు తయారయ్యారు. అదే ఇంటి ముందట బల్బు అట్లీస్ట్ 150 రూపీస్ పెట్టడానికి రేపు ఆలోచన చేస్తారు, ఒక ట్రిప్ మురం పోయడానికి ఆలోచిస్తారు. సో ఆలోచన ప్రజలు చేయాలి. మరి మనం ఎక్కడ దిగజారుతున్నాం, డబ్బు కడ దిగజారుతున్నామా, విలువల మీద దిగజారుతున్నాం, ఇవన్నీ ఆలోచన చేయాలి. కొద్దిగా యువత వచ్చినప్పుడు ఉత్తేజంతో వస్తారు, ఏదైనా చేయాలన్న ఆలోచనతో వస్తారు. దీన్ని అంతా గమనించాలి ప్రజలు. గమనించి ఈ అభివృద్ధి పథకాలలో మేనిఫెస్టోని కూడా మేము కూడా రిలీజ్ చేస్తున్నామన్న. ఆ మేనిఫెస్టోలో మంచి మంచి ఆలోచనలు, దృక్పథం, మంచి సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నాం. సో అందరూ కొద్దిగా ప్రజలు కూడా మాకు సహకరించి మద్దతు తెలిపి మంచి మెజారిటీతో గెలిపారని ఆశిస్తున్నాం.